ఇది నిజము. ఏమని అంటే నీ మొగుడు విని కనుక సంతకం పెట్టకపోతే బొక్కలో తోయడం జరుగుతుంది అని స్త్రీలను బెదిరించడం అంటే ఎంత అసభ్యకరమైన స్థాయికి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు దిగజారడం అనేది ఇది ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి కదా. అసదుద్దీన్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి జై హింద్ అంటున్నాడని చంకలు గుద్దుకుంటున్నారు కదా అందరూ. అక్కడ జై హింద్ అంటున్నాడు మంచిదే, కానీ ఇక్కడ జై హింద్ అనాలిగా, ఇక్కడ వాళ్ళని కాపాడుకోవాలి కదా. 2023లో ఇదోండి, it is made clear that unauthorized and illegal construction made in the stilt floor of the building in the premise bearing so number is plot number 14 situated in SBH colony Gaddi Annaram Hyderabad as mentioned in para 9 of the order shall be as per sanctioned plan in blueprint and as confirmed by the occupancy certificate issued by respondents. అంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్గా ఉంచాలి, ఇక్కడ కట్టకూడదు అని చెప్పి కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా కూడా మళ్ళీ కడుతుంటే ఇందులోని ఒక నివాసం చేస్తున్న బ్రహ్మానందం అనే ఒక వ్యక్తి దీన్ని ఆపినందుకు ముక్కు మొహం పగలగొట్టేటట్టు కడుపులో బుద్ధి తన్ని బిల్డర్ మనుషులు అతని పాపం ప్రైవేట్ పార్ట్స్ మీదంతా కొట్టి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఏంటి అసలు ఇది? ఈ రౌడీ రాజ్యమా, దౌర్జన్యమా? గుళ్ళను వదిలిపెట్టరు, ఇళ్లను వదిలిపెట్టరు, శ్మశాలను వదిలిపెట్టరు. వీళ్ళు మనుషుల, రాక్షసుల, భూతాల? ఎవరు వీళ్ళు? ఆ బయట వినాయకుడిని పాపం వీళ్ళు ఇప్పటికీ 4 సార్లు కట్టుకుంటే 4 సార్లు కూలగొట్టి వినాయకుడిని తీసేశారంట. వినాయక చవితి చేసుకుంటుంటే వినాయకుడిని గుడపాలతో కొట్టి విరగొట్టి వెళ్ళిపోయారంట. చూడండి, అక్కడ వినాయకుడిని పెట్టుకుంటే ఎందుకు ఈ ప్లాట్కి రోడ్డు సూల ఉంది కదా అని వినాయకుడిని పెట్టుకుంటే వాళ్ళు ఆ వినాయకుడిని కూడా కూలగొట్టి తీసేసి పగలగొట్టి తీసేస్తారు. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది అయ్యా ప్రభుత్వం? అడ్డమైన దాన్ని రాజకీయం చేస్తారు. నిజంగా ప్రజలు ఇంత బాధపడుతుంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? శాసనం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? అది టీఆర్ఎస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, సంబంధం లేదు. ఓట్లు వేసుకున్నారు, మీరు గెలిచారు. ఎలా గెలిచారో అదే సంబంధం లేదు. ఈరోజు గెలిచిన తర్వాత వీళ్ళ కోసం నిలబడడం మీ బాధ్యతనా కాదా? అంటే మనిషి తన ప్రాణానికి పోరాడితే తప్ప అదే చచ్చినా పర్వాలేదు అనుకొని చావులు కూడా ఎదిరించి నిలబడాలా? ఎంఐఎంతో జీవించాలంటే ఇక్కడ ఖబర్దార్ చెప్తున్నాను. అది గెలిచిన సర్కారు కానీ దానితో చేతలు కలిపిన ఎంఐఎం అన్న కానీ ఈ ఇలైట్ రెసిడెన్సీ మీద కళ్ళెత్తి కూడా దుష్ట శక్తులు కానీ, దుర్మార్గులు కానీ, దౌర్జన్యం చేసేవాళ్ళు కానీ, ఎన్క్రోచర్స్ కానీ కళ్ళెత్తి చూస్తే రాజ్యాంగ పరంగా ఆ రోజు ఎంత దూరం వెళ్ళాలో నేను అంత దూరం వెళ్తాను. ఇప్పుడు నిన్న వీళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చేశారు. ఎందుకు